అందరికీ వందనాలు. కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానించుకుందాము. మనము నేర్చుకుంటున్న విషయాలు దేవుని స్వరాన్ని గుర్తించాలి, ప్రకృతిలోంచి దేవుని స్వరాన్ని మనము గుర్తించాలి అనే విషయం మనము నేర్చుకుంటున్నాము. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాము. ఎలాగ మనం దేవుని స్వరాన్ని గుర్తించవచ్చో, ఇంక దేని ద్వారా గుర్తించవచ్చో మనకి కొంచెం వివరాల్లోకి వెళ్దాము. ఇప్పుడు నా దగ్గర ఈ ఫోన్ ఉంది. ఈ ఫోన్కి నాకు ఎవరో ఫోన్ చేస్తున్నారు అని నాకు ఎలా తెలుస్తుంది? సౌండ్ని బట్టి రింగ్ వస్తుంది, రింగ్ అవుతుంది. ఆ రింగ్ అవుతే నాకు వినిపిస్తుంది ఎవరు నాకు ఫోన్ చేస్తున్నారు అనేది. సౌండ్ని బట్టి నేను గమనించగలుగుతాను ఫోన్ చేస్తున్నారని. కొన్నిసార్లు మీరు ఫోన్ చేస్తారు ఎవరికో. మీరు ఫోన్ చేసినప్పుడు ట్రుర్రుక్ ట్రుర్రుక్ అని ఒక వస్తుంది శబ్దం. అంటే ఏంటి? రింగ్ వెళ్తుంది అని అంటాం. ఏమి వినపడిపోతే వెళ్తుందో వెళ్ళట్లేదో డౌట్. ఏంటి కుయ్యకాయ వెంటలేదు, వెళ్తుందంటారా అని ఒక మాట అంటాం. ఒక శబ్దాన్ని బట్టి ఒక ఉనికిని తెలుస్తుంది, ఒక పని అవుతున్నట్టు మనకి తెలుస్తుంది శబ్దాన్ని బట్టి. దేవుని స్వరం వినడం కూడాను అది మనకు గ్రహించడంలో ఉంటుంది, గ్రహించే పద్ధతిలో ఉంటుంది. వినడం రావాలి దేవుని స్వరం. అది ప్రకృతిలో ఎలాగ వింటామో మనం నేర్చుకున్నామో. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇప్పుడు రోమిలకు రాసిన పత్రిక ఒకసారి వద్దాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయము 17వ మాట చూడండి ఒకసారి. 10-17. రైట్, మళ్ళీ ఒకసారి చదవండి. కాగా వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది, వినడం క్రీస్తు గురించి మాట వలన అవుతుంది. వినడం అనే పదం వాడుతున్నాడు. వినడం వల్ల ఏమొస్తుందంట? విశ్వాసం కలుగుతుంది. ఎవరు వినడం, ఎవరి గురించి వినడం అంట? ఇంతకీ దేవుని గురించి వినడం వల్ల వస్తుంది అనే మాట బైబిల్లో చెప్తున్న విషయం. దేవుడు ఆయన మాటల్ని, దేవుడు ఆయన చెప్పాల్సిన విషయాల్ని ఈ బైబిల్లో అక్షర రూపంలో పెట్టి ఇచ్చాడు. ఏం మాట్లాడాలనుకుంటున్నాడో అక్షరం రూపంలో ఈ బైబిల్లో పెట్టి ఇచ్చాడు. ఇప్పుడు ఈ బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ చదువుతున్న మనకి ఏమైనా వినిపిస్తున్నాయో వినపట్లేదా? ఇప్పుడు ఇది ఆయన మాట. ఈ బైబిల్లో ఉన్నది అక్షరం అంతా ఆయన మాట. మాటగా చదువుతామా? వినపడుతుందా ఏమన్నా? ఎందుకు వినిపించదు? ఇప్పుడు ఇది మాట కదా. అక్షర రూపంలో ఎలా చదువుతున్నాం మనం? వాక్య రూపంలో ఎలా చదువుతున్నాం? ఆయన స్వరాన్ని అక్షర రూపంలో పెట్టాడు. ఇప్పుడు ఇది చదవడం వల్ల మనకి వినపడాలి. వినడం వల్ల అన్నాడు, చదవడం వల్ల అనలే. చదవడం వల్ల కాదు, వినడం వల్ల. ఇప్పుడు నా ఫోన్ అంతా బాగానే ఉంది, ఎవరో ఫోన్ చేస్తున్నారు, కానీ నాకు బయటకు రింగ్ రావట్లే. సౌండ్ అంతా బాగానే ఉందా లేదా అని మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను. మళ్ళీ కాసేపు ఆపేసి మళ్ళీ వేద్దాం అనుకుని ఆపేసి మళ్ళీ వేసాను. అయినా సరే రింగ్ బయటికి రావట్లే. అంటే ఏమైనట్టు? ఫోను సైలెంట్ కూడా తీసాను, సౌండ్ ఫుల్ పెట్టాను. ఎవరన్నా రింగ్ చేస్తుంటే రావట్లేదు రింగ్ నాకు. అంటే ఏమైనట్టు? ఫోను ఏదో పోయినట్టు, రింగ్ వచ్చేది, సౌండ్ వచ్చేది, స్పీకర్ ఏదో పోయినట్టు. ఇప్పుడు ఈ బైబిల్లో చదువుతున్నప్పుడు వినపడట్లేదంటే ఏంటి పోయినట్టు? బైబిల్లో పోయినట్ట, మన చెవులు పోయినట్ట? బైబిల్లో మాట అలాగే ఉంటుంది కొన్ని సంవత్సరాలు, వేల సంవత్సరం. కానీ వినపడట్లే అంటే ప్రాబ్లం మన దగ్గర ఉందని. ఒకడికి వినపడి ఇంకోటికి వినపడట్లే అంటే సమస్య మన దగ్గర ఉందన్నట్టు. ఇది చదువుతున్నప్పుడు మనకి స్వరం వినపడాలి. ఎన్నాళ్ళు చదివినా, ఎన్ని అధ్యాయాలు చదివినా, ఏ మాట చదివినా, ఇది చదువుతున్నప్పుడు స్వరం వినపడట్లేదు అంటే సమస్య మనకు వచ్చినట్టు, చెవులు మందగించినట్టు, దేవుని స్వరం మనకి వినపట్లేదు అన్నట్టు. మనకు ఉన్న అలవాటు లేదా ఆచారం అనుకోవచ్చు. బైబిల్ చదువుకోవాలి, పొద్దున్న లెగ్గానే ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకోవాలి. ఎండం కాదా? పొద్దున్న లెగ్గానే ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకో.
పిల్లలు కూడా ఏం నేర్పిస్తాం? లే ప్రార్థన చేయి, బైబిల్ చదువు, ఒకసారి చదువు, రెండుసార్లు చదువు, పొడిదమ్మ చదువు. ఏంటో ఎప్పుడు చెప్తాం? మనకి వినపడితే అప్పుడు వాళ్ళు చెప్తాం, మనకే వినపట్లేదే. ఇప్పుడు దేవుని స్వరము వినపడడం రావాలి. ఇది అభ్యాసం చేయకపోతే ఎన్నాళ్ళైనా బైబిల్ చదువుకుంటా వెళ్తాం, కానీ వినడం రాదు. వినడం వల్లే వస్తుంది విశ్వాసము, వినడం వల్లే దేవునికి మనకి సంబంధం పెరుగుతుంది. వినడం రాకపోతే చదివిన ప్రయోజనం ఉండదు. వీళ్ళు పుస్తకాలు ఎలా చదువుతారో ఈ పుస్తకం కూడా అంతే, న్యూస్ పేపర్ ఎలా చదువుతారో ఇది కూడా అంతే, బయట ఏమైనా చదువుతారో బోర్డులో ఇది కూడా అంతే. బయట ఉన్న ఏ పుస్తకాలు మీతో మాట్లాడో కానీ బైబిల్ మాట్లాడుతుంది. బైబిల్ మాట్లాడుతున్నప్పుడు మీకు చెవులకి వినపట్లంటే సమస్య ఉంది అని అర్థం. కొన్ని విషయాలు బైబిల్లోంచి మనం ఈరోజు రెఫరెన్స్లు ఎక్కువ తెస్తాను, శ్రద్ధగా చూద్దాం. దేవుడు మనుషులతో ఏం చేయాలనుకున్నాడు, దేవుడు ఏం చేయాలనుకున్నాడో అనే విషయాలు స్పష్టంగా కొంచెం అర్థం అవడానికి చూద్దాం. స్వరాన్ని ఎలా గుర్తించవచ్చు, దేవుని ఉనికిని ఎలా గుర్తించవచ్చు. ప్రారంభంగా ఫస్ట్ చెప్తాను నేను. నిర్గమకాండంకి వద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం వద్దాం. నిర్గమ 3. తీసారా? ఇక్కడ మోషేతో జరుగుతున్న సంభాషణ దేవునికి ఆయనకి. ఒకసారి మొదటి నుంచి చూద్దాం. దేవుని పర్వతమైన హోరేబు కొండకి వచ్చాడు మోషే. ఒక పొద, ముల కంప అనుకుందాం, చెట్లు అనుకుందాం. ఒక పొద అగ్ని జ్వాలలో మంటల్లో కాలుతూ ఒక దేవదూత, దేవుని దూత. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకున్నాడు. రైట్, గొప్ప వింతని చూస్తాను అని వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ గమనించండి, ఇక్కడ జరిగిన సంఘటన మన భాషలో మాట్లాడుకుందాం. మోషే గోర్రెలు కాచుకుంటూ వెళ్తున్నాడు, మోషే గారు వెళ్తున్నారు. అక్కడ చూడగానే ఒక తొప్పల్లో ఏదో కనపడినట్టు అయ్యి చూస్తుంటే మంట వెలుగుతుంది, మొత్తానికి కాలిపోతుంది, పొదంతా కాలిపోతుంది. మంట వెలుగుతుంది కానీ అక్కడ ఉన్న వస్తువు కాలట్లేదు. ఇప్పుడు అనుభవించండి, మంట వెలిగిపోతుంది కానీ అక్కడ ఉన్న వస్తువు కాలట్లేదు. ఆశ్చర్యం అనిపిస్తుందా? మా ఇంటి దగ్గర జరిగిన సంఘటన చెప్తాను. విశాఖపట్నంలో వాతావరణం పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. సముద్రం ఆ ఒడ్డున ఉండడం బట్టి ఏ కాలమో ఏంటో అసలు ఎవరికి అర్థం కాదు. మంచి ఎండాకాలం వర్షం పడుతుంది, మంచి ఎండాకాలం వర్షం పడుతుంది. ఎంత విచిత్రంగా పడుతుందంటే, మా ఇల్లు ఒక లైను, మధ్యలో రోడ్డు, అవతల ఇల్లు ఒక లైను. మా ఇల్లు లైన్ అంతటి మీద పడుతుంది, ఎదురు ఉన్న ఇల్లు లైన్ మీద పట్టలేదు. సరిగ్గా అడ్డంగా ఒక గీత వరకే పడుతుంది, అటంతా పడుతుంది, ఒకవైపు పట్టలేదు. కళ్ళుతో చూస్తుంటే నేను నిలబడి ఉన్న ప్లేస్లో వర్షం పడుతుంది, నాకు కళ్ళు ఎదురుగుండా ఉన్న ప్లేస్లో పట్టలే, ఇంట్లో పడట్లేదు. అటంతా ఎండిపోయి ఉంది, ఇటంతా తడిసింది, అలా పడుతుంది. నాకు ఆశ్చర్యంగా అనిపించింది అది. ఆ సంఘటన చూసి నాకు ఆశ్చర్యంగా అనిపించింది. నేను మా ఓడికి ఫోన్ చేసి, ఇలా పడుతుంది, మా ఇల్లంతా తడిసిపోతుంది, ఎదురుగుండా ఉన్న ఇల్లే తడట్లేదు అన్నాను. ఆహా అన్నాడు. నేనేమో ఆశ్చర్యంగా చెప్తున్నాను ఆ విషయం, ఎలా ఉందో తెలుసా అన్నట్టు చెప్తున్నాను. ఆ విన్నోడు ఆహా అవునా అని మామూలు మాట్లాడేసుకుంటున్నాడు. ఆడికి పెద్ద ఆశ్చర్యం కలిగించాడు ఆ విషయం. ఇప్పుడు ఇక్కడ పొద కాలుతుంది అన్నప్పుడు మనకు ఆహా అనిపిస్తుంది అంతే. మోషే గారి టైంలో కాలిందంట ఆశ్చర్యం ఎందుకు అనిపించదు? ఇప్పుడు మోషేకి ఆశ్చర్యం అనిపించి పొరుగులు ఎత్తి చూడడానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? మనకు ఆశ్చర్యం ఎందుకు కలగట్లేదు? ఆయనకి జరిగిందని చూస్తాం మనం. ఇప్పుడు మనం చూడాల్సిన పద్ధతి ఏంటంటే, ఆ మోసే ప్లేస్లో మనం ఉండాలి. దేవుని వాక్యాన్ని, దేవుని స్వరాన్ని వినడానికి ప్రయత్నించినప్పుడు ఆ ప్రాంతంలో మనం ఉండాలి, ఆ గొర్రెలు కాసిన ప్లేస్లో మనం ఉండాలి, ఆ వ్యక్తిగా మనం ఉండాలి. అప్పుడు ఆ ఆశ్చర్యం ఏంటో పట్టుకోవడం కదా అవుతుంది మనకి. అనేలో ఉన్ననుకోండి, ఆ ఆశ్చర్యం పట్టుకోలేం, దేవుని స్వరాన్ని పట్టుకోలేం.
మోషేకి జరిగిందంట. ఇక్కడ ఉన్నామా దేవుని స్వరాన్ని మిస్ అయిపోతాము. ఆ మోసే స్థానంలో మనం వెళ్ళాలి. అలా ఎలాగయ్యింది? ఇది పట్టుకోపోతే దేవుని స్వరాన్ని మిస్ అయిపోతాం. ఇది దేవుని యొక్క ఉనికిని తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు ఏదైనా వస్తువు కాలిపోతే ఉంటుందా, బూడిదైపోద్దా? మరి ఇక్కడ అవ్వలేదే. ఇది ఒక ఆశ్చర్యమే కదా. ఎప్పుడైనా ఈ ఆశ్చర్యం పట్టుకుని దేవుని ఉనికి ఇలా ఉంది అని మనం ఆ అనుభవపూర్వంగా వెళ్ళామా? ఇది స్వరం పట్టుకోవడం అంటే. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు అది వినడం రావాలి. ఏంటి, ఎక్కడ జరగలేని అద్భుతం ఇక్కడ జరిగిందా? ఆ పొద మంటల్లో కాలుతుంది కానీ ఎక్కడ కూడా బూడిదైపోలేదా? ఇది దేవుని స్వరాన్ని పట్టుకోవడం. ఇప్పుడు జరిగిన సంఘటన అంతా ఒక పక్కన పెట్టండి, అది దేవుని స్వరాన్ని గుర్తించడం. ఇది దేవుని ఉనికిని. ఇంకా కొంచెం ముందుకు వెళ్తాను నేను. ఆదికాండం వద్ద ఒకసారి. ఆదికాండము 11వ అధ్యాయం. ఆదికాండం 11వ అధ్యాయం నుంచి ఒకసారి ఒకటి నుంచి చూద్దాం. భూమి అంతా ఒకే ఒక భాష ఉంది, ఒకే పలుకు ఉంది. ఒకే భాష ఉంది. వాళ్ళందరూ ఒక ప్రాంతంకి వెళ్ళారు, ఇటుకలు చేసి బాగా కాల్చుదాము అని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి రాళ్ళు కాకుండా ఇటుకలు వాడడం ప్రారంభించారు ఆ రోజుల్లో. ఇక్కడ సమస్య ప్రారంభమైందండి. వాళ్ళందరూ ఏమనుకున్నారు, మనమందరం ఎక్కడ చెదిరిపోతామేమో, ఒక పని చేద్దాం, పెద్ద గోపురం కట్టేద్దాం. పెద్ద గోపురం ఎంత పెద్ద అంటే ఆకాశాన్ని అంటుకున్నట్టు ఉండాలి. అంత పెద్ద గోపురం కట్టేద్దాం. ఏ ప్రాంతంకి వెళ్ళినా ఆ గోపురం చూసుకుని మన ఇక్కడికి వచ్చేయచ్చు, మనమందరం ఇక్కడ ఉండొచ్చు అన్న భావాలకు వచ్చారు. కిందకి వద్దాం. రైట్. ఇక్కడ గమనిస్తే వాళ్ళు కట్టడం ప్రారంభించారు, వాళ్ళు బుర్ర వాడడం ప్రారంభించారు. ఇంకా ఎక్కువ అయిపోద్దేమో, ఇంకా ఎక్కువ ఆ జనాల్లో తీవ్రత పెరిగిపోద్దేమో అని చెప్పి దేవుడు చూసి ఒక ఆలోచన చేశాడు. ఏం చేశాడో చూద్దాం, కిందకు వద్దాం. వారిలో ఒకరి మాట ఒకరు తెలియకుండా అక్కడ వారి భాషని తారుమారు చేద్దాము. ఆగండి. రైట్. వాళ్ళందరూ చెదిరిపోయారు. భాష తారుమారు చేయడం ఇక్కడ ప్రారంభమైంది. అప్పటి వరకు భాష అంతా ఒకటే, ఒకే భాష ఉంది. అందరూ ఇప్పుడు మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఇప్పుడు ఊహిద్దాం ఒకసారి. ఇక్కడ ఒక విషయం ఊహిద్దాం. భూగోళం అంతా ఒకే భాష ఉంటే ఎలా ఉండేది? భూగోళం అంతా ఒకే భాష ఉంటే ఎలా ఉండేది? సీక్రెట్లు ఏమైనా ఉంటాయి? అప్పుడు ఏమి ఉండవు, అన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం మాకు అర్థం అవ్వదు. ఆవిడ భక్తి ఆవిడదే, వినపట్లేదు. విన్నా ఆవిడకి ఏం అర్థం అవ్వదు, మన భాష అర్థం అవ్వదు. వినపడుతుంది, మన భాష అర్థం అవ్వదు. భాష తారుమారు చేయడం ఇక్కడ ప్రారంభించబడింది. ఇప్పుడు ఒక్కసారి ఆలోచిద్దాం. ఇక్కడే ఉంటున్నారు, ఒరిస్సాలోనే పుట్టి పెరిగిన వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు. చాలామంది ఆడవారు మాట్లాడే ఒరియా విన్నాను ఇక్కడ. అదే ఒరియాలో సగం తెలుగు కలిపేస్తున్నారు, అదే ఒరియాలో సగం హిందీ కలిపేస్తున్నారు, అదే ఒరియాలో కొంచెం ఒరియా కలుపుతారు. 3 పులిహార చేసి మాట్లాడుతున్నారు. ఎందుకు రాలేదు భాష? ఎందుకు రాలేదు భాష? దేవుడు తారుమారు చేశాడు. ఎప్పుడైనా ఒక భాష మనకి రాలేదు అన్నప్పుడు దేవుని యొక్క శక్తిని గమనించారు. అక్కడ ఒక భాష మనకి ఎన్ని భాషలు ఉన్నాయి. భాషలు బట్టి దేవుని స్వరాన్ని గుర్తించారు ఎప్పుడైనా? ఇన్ని భాషలు ఎలాగొచ్చాయి? ఒక్క పదానికి అర్థాలు ఇన్ని ఎలాగొచ్చాయి? దేవుని ఉనికి తెలుసుకోవాలంటే, దేవుని స్వరాన్ని గుర్తుపెట్టాలంటే భాషలు చాలు.
ఇన్ని భాషలు ఉన్నాయా, ఇన్ని భాషలు. ఒకే తెలుగు, రకరకాల యాసలు. నెల్లూరు ఒక యాస, తెలంగాణ ఒక యాస, శ్రీకాకుళం ఒక యాస, గోదావరి జిల్లా ఒక యాస. అక్కడ యాస ఇక్కడ మాట్లాడండి మళ్ళీ అర్థం అవ్వదు. అదే భాష మళ్ళీ ఏంటి భాష. ఎప్పుడైనా ఇన్ని భాషలు చూసి నా ప్రభు ఉనికిని ఎప్పుడైనా గమనించారా? ఇది దేవుని స్వరాన్ని గమనించడం. దేవుని స్వరాన్ని భాషల్లోంచి కూడా తీసుకోవచ్చు. దేవుని స్వరాన్ని, ఉనికిని, నా దేవుడు ఉన్నాడు, కలిగి ఉన్నాడు అనే విషయాన్ని భాషల ద్వారా కూడా తీసుకోవచ్చు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తాను నేను. సంఖ్యాకాండంకి వద్దాం ఒకసారి. ఇప్పుడు సంఖ్యాకాండము 22వ అధ్యాయం 21 నుంచి చూద్దాం సరే. బిలాము లేచి తన గాడిదకు బండ కట్టి మోయోబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. రైట్. ఇక్కడ బిలాము దేవునికి వ్యతిరేకంగా పనిచేయాలని ఆశపడుతున్నాడు. ఆయన గాడిదను తీసుకుని బయలుదేరాడు. దేవుని కోపం అతని మీద రగిలి అక్కడి నుంచి చదువు. ఇప్పుడు మళ్ళీ యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. త్రోవలో ఆపాడు. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూసెను గనుక అది త్రోవను విడిచి పొలంలోనికి పోయెను. రైట్. ఇక్కడ అసలు ఆగండి. బిలాం బయలుదేరాడు గాడిద మీద. దేవునికి వ్యతిరేకంగా దేవుడు వద్దన్న పని చేయడానికి బయలుదేరాడు. బయలుదేరుతూ ఉంటే ఎదురుగుండా దేవుని దూత వచ్చి నిలబడి కత్తి పట్టుకుని నరికేస్తున్నట్టుగా గాడిద వైపు చూసి ఉంది. ఎవరు కనపడింది, ఎవరు కనపడలేదు? గాడిదకి కనపడింది కానీ బిలాం కనపడలేదండి. ఇంకో పదం అన్న, గాడిదకి వినిపిస్తుంది కానీ మనిషికి వినపడలేదండి. దేవుని స్వరం గాడిదకి వినిపిస్తుంది, ఆ ఊరికి తెలుస్తుంది, కానీ మనిషికి తెలియలేదు. బయలుదేరాడు. బిలాము గాడిదను దారికి మలుపువలెనే దాటి దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి మళ్ళీ చూసింది. గోడ మీద పడి బిలాము కాలును గోడకు అది ఒక గనుక అతడు దాన్ని మరలా కొట్టెను. యెహోవా దూత ముందు వెళ్ళొచ్చు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేదని ఇరుకు చోటున నిలువగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను. కనుక బిలాము కోపము నుండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. రైట్. ఎన్నిసార్లు ప్రయత్నిస్తున్నా ఆ గాడిద భయపడుతుంది, ఆ స్వరాన్ని గుర్తిస్తుంది, దేవుని ఉనికిని గుర్తిస్తుంది. ఎల్లక ఆగిపోతూ ఉంటే బిలామేమో గాడిద ఎల్లట్లేదు ఏంటి అని చెప్పి చితక్కొడుతున్నాడు, దాన్ని బాగా కొడుతున్నాడు. ఎల్లు 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 అని. గాడిద గమనిస్తుంది దేవుని స్వరాన్ని, మనిషి గమనించలేకపోతున్నాడు ఇక్కడ దేవుని స్వరాన్ని. ఇంకా ముందుకు వచ్చాను. అప్పుడు యెహోవా ఆ గాడిదకి వాక్కును ఇచ్చాను. ఆ గాడిద ఏం చేసింది గనుక ఎవరంటున్నారు ఈ మాట? గాడిద మాట్లాడడం ప్రారంభిస్తుంది. కొడుతున్నాడు ఎల్లో ఎల్లో ఎల్లో. ఈడి చెవులు మూసుకుపోయాయి, గాడి చెవులు తెరవబడ్డాయి. ఈడి కళ్ళు మూసుకుపోయి గాడిద కళ్ళు తెరవబడ్డాయి. ఇప్పుడు దేవుని స్వరం అంట, దేవుని మాట అంట, గాడిద మాట్లాడడం, పశువు మాట్లాడడం ప్రారంభించింది. ఒక పశువు, నోరు లేని జీవి అంటాం కదా, ఆ నోరు లేని జీవి మాట్లాడడం ప్రారంభించింది. నువ్వు ఎన్నోసార్లు కొడుతున్నావు, నేను ఏం చేశానయ్యా అని అడుగుతుంది. ఆగండి, ఇక్కడ ఆలోచించండి. గాడిద అంటుంది నేనేం చేసానయ్యా నన్ను అలా కొడుతున్నావు నువ్వు అని అంటే, ఈయన అంటున్నాడు నాకు వ్యతిరేకంగా తిరిగావు, నా చేతికి కత్తి ఉంది, చంపేస్తాను జాగ్రత్త అన్నాడు. గాడిది మాట్లాడినా ఆగాల్సి కదా, గాడిద మాట్లాడుతుంది ఏంటి అని ఆగాలి కదా. గాడిదకి సమాధానం చెప్తున్నాడు ఏంటి మనిషి? అప్పుడైనా వినపడాలా దేవుని స్వరం? అరే గాడి మాట్లాడుతుందంటే భయపడాలా? గాడితో కూడా మాట్లాడడం ప్రారంభించాడంటే ఎంతలా ముసిగిపోయి ఆలోచించండి, ఎంతలా గుర్తించట్లేదు ఆలోచండి. గాడితో సమాధానం ఇస్తున్నాడు. చదవండి. నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నువ్వు ఎక్కుచు
వచ్చిన నీ గాడిదను కానా హ్మ్. నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయట కదా అని బిలాముతో అనగా అతడు లేదనెను. ఆ, అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచిన కనుక హ్మ్. దూసిన ఖడ్గము చేత పట్టుకొని హ్మ్. త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను చూచి హ్మ్. తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా యెహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి. రైట్, చాలండి. తర్వాత మీరు చదువుకోండి. ఇది ఇక్కడ ఆ గాడి సమాధానం ఇచ్చింది, నన్ను ఎందుకు కొట్టావన్నారు అనిన తర్వాత ఆడు కళ్ళు తెరవబడ్డాయి. అప్పటి వరకు దేవుని స్వరం వినపట్లేదు, దేవుని ఉనికి తెలియట్లేదు, దేవుడు ఏం చేస్తున్నాడో కూడా తెలియట్లేదు. గాడిది మాట్లాడడం ప్రారంభిస్తుంటే దానికి తెలియట్లేదు అంటే ఎంతలా ముసిపోవాల్సింది. రామచిలకలు మాట్లాడితే మాట్లాడవా? మాట్లాడితే మాటలు నేర్పిస్తారా? దానికి అది కాదు, దానికి అదే మాట్లాడదు. మాటలు నేర్పిస్తే మాట్లాడతాయి. అన్నీ మాట్లాడితే కొన్నేనా? మనం మాట్లాడుతుంటే నేను సమాధానం చెప్పగలుగుతుంది, దానికి వచ్చినవే చెప్తుందా? కొన్ని పదాలు నేర్చుకుంటుంది అంతే. ఆ మాట్లాడుతున్న రామచిలకని ఎప్పుడైనా చూసారా? మాట్లాడుతున్న రామచిలకని ఎప్పుడైనా చూసారా? ముద్దు ముద్దుగా అనిపిస్తుంది, అనిపించదా? ముద్దు ముద్దుగా అనిపిస్తుంది. అబ్బా అబ్బా మనకు కూడా ఉంటే బాగుంది ఇలాంటిది అనిపిస్తుంది. గాడిద మాట్లాడుతుంటే మరి ఆ దేవుని ఉనికి మనం ఎందుకు పట్టుకోలేకపోతున్నాం? పశువు మాట్లాడడం ఏంటి? పశువు ఇప్పుడు వచ్చి మనం మాటలు సరిగ్గా ఉండవు, మనవి తడబడతాయి. కొన్ని పదాలు చెప్పమంటే తడబడతాయి, కొన్ని విషయాలు చెప్పమంటే తడబడతాయి, ఏం జరిగింది చెప్పమంటే తడబడతాయి. చెప్పాలనుకుంటున్నా కానీ తిరిగిట్లే అంటారు. అలాంటిది గాడిద మాట్లాడుతున్నప్పుడు మనకు ఆ ఉనికి ఎందుకు తెలియట్లేదు? ఇప్పుడు ఆ బిలాం ప్లేస్లో మనం ఉండాలి. ఉండి గాడిద మాట్లాడడం ఏంటి? దేవుని శక్తి ఏంటి అసలు? దేవుని ఉనికి ఏంటి అసలు? మనుషులతో కాదు, దేవుని స్వరం వినడం ప్రారంభించాలి. దేవుని స్వరం పశువు కూడా మాట్లాడింది ఏంటా అని ఆ ఉనికిని తెలుసుకోవడం ప్రారంభించాలి. ఇంకా దేవుని ఉనికిని ఎలా వినొచ్చో కొంచెం ముందుకు వస్తాను. మొదటి సమయంలో ఉన్నారు అందో, మొదటి సమయంలో 5వ అధ్యాయంకి వద్దాం. స్టార్టింగ్ చూడడం వస్తుంది. మొదటి సమయంలో అది దేవుని మందసమును పట్టుకొని ఎబేనెజరులను నుండి అష్డోదునకు తీసుకొని వచ్చి. ఫిలిస్తీన్లు ఏం చేశారంటే దేవునిది మందసం పట్టుకుని వెళ్ళిపోతున్నారు, దొంగతనం చేస్తున్నారు, పట్టుకెళ్ళిపోతున్నారు. రైట్, చదవండి. దాగోను గుడి, దాగోను గుడి, ఆ గుడి పేరు దాగోన్, ఆ మందిరం పేరు దాగోన్. అయితే మరునాడు అష్డోదు వారు ప్రాతకాలమునందే లేవగా ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లపడి ఉండెను కనుక వారి దాగోనును లేవనెత్తి వారి స్థానమందు మరలా ఉంచిరి. రైట్, ఇక్కడ ఆగండి ఒకసారి. దేవుని మందసం గురించి దేవుడు చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు. మందసం గురించి చాలా జాగ్రత్త కలిగి ఉన్నాడు. ఎవరు పడతారు ముట్టుకుంటే ఊరుకునేవాడు కాదు. అక్కడ ఆ మందసంకి ఒక విలువ ఉంది. ఆ మందసం దొంగతనం చేసి పట్టుకెళ్ళిపోతే అప్పటికి ఒక మందిరం కట్టున్నారు, దాగోను అని ఒక మందిరం కట్టుకుని పేరు పెట్టినారు. దాంట్లో ఒక పెద్ద విగ్రహం కట్టారు. వాళ్ళు ఒకరు ఊహించుకుని ఒక పెద్ద విగ్రహం కట్టారు, దాగోను విగ్రహం అని కట్టారు. కట్టి ఆ విగ్రహానికి ఎదురుగుండా దేవుని మందసాన్ని పెట్టారు. అప్పుడు ఆ రాత్రి అయింది. రాత్రి అవ్వని ఏమైంది చూడండి సార్. ఆ మరునాడు వాళ్ళు ఉదయం లేక ఆ దాగోను విగ్రహము యెహోవా మందిరం ఎదురుట, మందసం ఎదురుట నేలన ఇలాగా బోరలాగా పడిపోయి ఉందంట. వారు తయారు చేసిన ఆ దాగోని విగ్రహము దేవుని మందసం దొంగతనం చేసుకుని వస్తే ఎవ్వరూ లేరు, రాత్రి అంతా మూసిలేరు. రాత్రి అయినప్పటికీ ఆ దాగోని విగ్రహము దేవుని మందసం ఎదురుకుండా బోర్లాగా పడిపోయి ఉంది అక్కడ. వారందరూ చూశారు, ఆశ్చర్యపడ్డారు. ఎవరు రారు, ఎవరు టచ్ చేయరు, ఇది ఎలా పడిపోయింది, వీళ్ళకి ఆశ్చర్యం. కిందకి చదవండి. రెండోసారి మళ్ళీ నిలబెట్టారు. మరలా రెండోసారి ఇదే జరిగింది సేమ్. ఈసారి ఆ విగ్రహం పడింది మందసం దగ్గర, తల చేతులు అన్నీ వేరు అయిపోయాయి. ఇది చరిత్ర చెప్తుంది ఈ విషయం. దేవుని మందసం ఎదురుగుండా ఎవరు ఏం చేయకుండా వారు కట్టుకున్న దాగోని విగ్రహము
బోర్లాగా సాష్టాంగ నమస్కారం పట్టుకుని పడిపోయింది. మరలా ఎత్తారు, మరలా పడిపోయింది, మొక్కలు అయిపోయింది. ఈ విషయం చెప్తే ఆహా అని అనిపిస్తుంది. నా దేవుడు గొప్పడు అని ఫీలింగ్ వస్తుందా మనకి? నా దేవుడు గొప్పడు అని ఫీలింగ్ వస్తుందా? ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఆ చాక్లీ ఫామ్ దగ్గర ఒక బస్సు వస్తుంది. స్కూల్ పిల్లల్ని వేసుకుని ఒక బస్సు, ఒక వ్యాన్ వస్తుంటే అవతల ఒక రోడ్డు దగ్గర, రోడ్డు కార్నర్లో ఆ బస్ డ్రైవర్కి కొంచెం కళ్ళు తిరిగి స్ట్రోక్ వస్తున్నట్టుగా, గుండెపోటు వస్తున్నట్టుగా అనిపించి అలా తూగుతున్నాడు. బస్సు నెమ్మదిగా అలా ఊపుతుంటే మీ పిల్లోడు చూశాడు. పరుగుని వెళ్ళి ఆ బస్సు ఎక్కి భయంకరమైన యాక్సిడెంట్ అయ్యి అందరు పిల్లలు చనిపోవాల్సింది. మీ పిల్లోడు వెళ్ళి బ్రేక్లు వేసి బండిని ఆపేశాడు. ఊరంతా తెలిసింది ఆ విషయం. ఒక చిన్న పిల్లోడు, ఆ పిల్లోడు మీవాడే, అంతమంది పిల్లల్ని కాపాడాడు. ఈ విషయం న్యూస్ పేపర్లోకి వచ్చి, మీడియాలో వచ్చి, కలెక్టర్ వచ్చి మీ పిల్లోడిని అభినందించారు. మీ పిల్లవాడు చేసిన సాహసాన్ని ఇప్పుడు లోపల ఎలా ఉంటుంది ఫీలింగు? మా అబ్బాయే లోపల ఉన్న ఆనందం ఏంటి? మా ఓడు అంత సాహసం చేశాడు, ప్రాణాలు తెగించి. ఈ ఫీల్ ఉంచండి. ఇప్పుడు తండ్రి యొక్క మందసాన్ని ఎత్తుకెళ్ళిపోతే, ఆ విగ్రహం పడిపోతే మనకి ఏ ఫీలింగ్ ఎందుకు కలగలేదు తెలుసా? సాష్టాంగ నమస్కారం పడిపోయి మొక్కలు చెక్కలు అయిపోయిందంట. ఏ ఫీలింగ్ ఎందుకు కలగలేదు తెలుసా? స్వరాన్ని వినడం రాలేదు. నా తండ్రి మనసు ఎత్తుకెళ్ళిపోతే ఆ దాగోని విగ్రహం బోర్లా పడిపోయిందంట. మీకు ఆనందం కలగలేదంటే ఆ స్వరం పట్టుకోవడం రాలేదు. ఇంకా నా ప్రభు మందసం అది, నా దేవుని శక్తి దగ్గర ఏదైనా పడిపోవలసిందే. ఈ ఆనందం ఎందుకు రాలేదు? నా ప్రభు ఊనికి దగ్గర ఏదైనా సాష్టాంగ నమస్కారం పెట్టాల్సిందే. ఎందుకు రాలేదు ఆనందం? దేవుని స్వరాన్ని గుర్తించడం రాలేదు. అక్కడ పట్టుకోవాలి దేవుని స్వరాన్ని. ఇది దేవుని ఉనికి. 4 అంశాలు చెప్పాను దీంట్లో. ఈ 4 అంశాల్లో దేవుని యొక్క ఉనికిని చూపించాడు, ఆయనకున్న శక్తిని ఏంటో చూపించాడు. కొంచెం ఇంకా ముందుకెళ్తాను. దేవుని యొక్క మాట, దేవుని స్వరం ఎలాగ వినొచ్చో కొంచెం ముందుకెళ్తాను. ఇప్పుడు రెండో విషయంకి వస్తున్నాను. సంఖ్యాకాండం వద్దాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము. ఫస్ట్ భాగంలో చెప్పిన విషయాలన్నీ దేవుని యొక్క ఉనికి మనుషుల సహాయం లేకుండా చూపించిన విషయాలు గమనించండి. ఫస్ట్ భాగంలో చెప్పిన విషయాలన్నీ దేవుని యొక్క ఉనికి మనుషుల సహాయం లేకుండా చూపించిన విషయాలు. రెండో భాగంకి వస్తున్నాను. ఇప్పుడు మనుషులతో ఏం చేద్దాం అనుకున్నాడు? సంఖ్యాకాండం మొదటి నుంచి చదవండి. ఇప్పుడు ఇశ్రాయేల్ జనమంతా వస్తుంది. ఎక్కడికి వస్తుంది? ఎక్కడికి వస్తుంది? అరణ్యం అంటే అరణ్యం ఎడారి అని. ఇసుక మొత్తం ఎందుకండి ప్రజలందరూ కాదేశ్లో దిగారు. ఆ ఎడారిలో కాదేశ్ అనే ప్రాంతంలో దిగారు. ఆ సమాజానికి నీళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళు మోషే అహరోను మీద గొడవలకు వెళ్ళిపోతున్నారు. జనులు మోషేతో వాదించుచు, అయ్యా మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయినడలా ఎంత మేలు. అయితే మేమును మా పశువులు ఇక్కడ చనిపోయినట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజమును మీరేలా తెచ్చితిరి? ఈ కాలి చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తు నుండి మమ్మల్ని ఎలా రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు, అంజూరులు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లు లేవని. రైట్. ఇక్కడ గమనించండి, వారు వెళ్ళిన ప్రాంతం. ఇప్పుడు వారు వెళ్ళిన ప్రాంతంలో నీరు లేదు, తిండి లేదు, ఏమీ లేదు. కనీసం తిండి లేకపోయినా నీళ్ళుంటే చాలు. కొన్నిసార్లు నీరుంటే చాలు. ఏమీ లేని ప్రాంతంలో నువ్వు నన్ను తీసుకొచ్చేవేంటి మోషే అహరోను అని చెప్పి వారి మీద గొడవకి వెళ్తున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ సువార్తకి వెళ్దామని చెప్పి బండి మీద ఎక్కించి తీసుకెళ్తానని చెప్పి ఒక వ్యాన్ మాట్లాడి తీసుకోలేను. మీకు కంగారు పడదు, మీ బయటపుట్టిన అందరూ వచ్చారని చెప్పారు.
ఎంతసేపు ఉంటుందంటే గంట అన్నాను ఆ సువార్త చేసి వచ్చేద్దామని. ఆ గంటలో అలా వెళ్ళి ఎక్కడికో దూరం తీసుకెళ్ళిపోయాను. తిండి నీళ్ళు ఏమీ లేవు, ఏమీ లేవు. ఆ ప్రాంతం అంతా ఎడారి, మనుషులు లేరు, చెట్లు కనపట్లేదు. పదండి ఇక్కడ కూర్చొని ప్రార్థన చేద్దాం అందరూ రౌండ్గా వేయండి అన్నాను. గొంతుకి ఎండిపోతూ ఉంటుంది. అమ్మ పాట ఎత్తండి అన్నాను. ఎత్తు 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 అంటున్నారు, పొడుతున్నారు, ఎత్తు 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 అని. లోపల ఫీలింగ్ ఎలా ఉంటుంది అప్పుడు? గంట అని చెప్పాడు, 4 గంటలు అయిపోయింది, ఎండ నీళ్ళు లేదు, ఇదేం సువార్త, ఇదేం బాధరా బాబు. వస్తుందా రాదా? వస్తుంది. నా నీళ్ళు అని అడగబుద్ది వస్తుంది, అడగబుద్దేదా? అడుగుతారు. ఇంకో గంట పెరిగితే కడుగుతారు నన్ను కదా. కోపం రగులుదా, దాహం వేస్తూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా అదే అండి. దేవుడేమో నడిపి తీసుకొచ్చామన్నాడు, తీసుకొచ్చేస్తున్నారు. ఏమీ లేవు. ఇప్పుడు భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు మోషే అక్కడ. అప్పుడు కింద చదవండి. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. అంతటా యెహోవా మోషేకు ఇలాగు సెలవించెను. ఆగండి. యెహోవా మహిమ వారికి కనపడాను అంటున్నాం. అది ముందు ఉందా మహిమ, ఇప్పుడు తర్వాత వచ్చిందా? మళ్ళీ ఆలోచించండి. దేవుని మహిమ ఉండి అది పట్టుకోండి. దేవుని మహిమ ఎల్లప్పుడూ ఉంటుంది, మనుషులు గుర్తించేది అప్పుడప్పుడే. దేవుని మహిమ అప్పుడు కనపడింది ఆడికి. ఎప్పుడు? అయ్యి బాబా ఇంక నేనేం చేయలేను అన్నప్పుడు పడిపోయినప్పుడు పడింది. పట్టుకున్నప్పుడు అంతటా యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము. అది నీళ్లునిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించుమని సమాజమునకు వారికి పశువులకు త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయాను. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించాయి. రైట్. ఇక్కడ సాష్టాంగ నమస్కారం పడ్డారు, ప్రభు మహిమ కనపడింది. బండతో మాట్లాడన్నాడండి, రాయతో మాట్లాడన్నాడండి. రాయి ఏంటదా? రాళ్ళకి వినపడతాయా? రాళ్ళకి జీవం ఉందా? చెవులు ఉన్నాయా? ఇక్కడేమో మోషేతో చెప్తున్నాడు, అదిగో ఆ బండతో నువ్వు మాట్లాడు అంటున్నాడంటే దేవునికి ఆ రాయి కూడా స్పందిస్తుందని అర్థం. దేవునికి ఆ బండ కూడా స్పందిస్తుందని అర్థం. బండలో మనకి జీవం కనపడదు, కానీ దేవుడు తయారు చేసిన బండలో జీవం ఉంది. అది దేవుడు చెప్తే అది కూడా మాట వెంటది. అరణ్యంలో ఆయన బండతో మాట్లాడమంటే మోషే వెళ్ళి అప్పుడు ధైర్యం వచ్చింది. 3 రాళ్ళు తిట్టేస్తున్నారు వాళ్ళని. ఇప్పుడు ఈడు భయపడిపోయాడు, మోషే బాబు కూడా భయపడిపోయాడు. ఎప్పుడైతే దేవుడు ధైర్యం ఇచ్చాడో ఆ బండతో మాట్లాడడం ప్రారంభించాడు. టక్ టక్ అని కొట్టడం, నీళ్ళు వచ్చడం ప్రారంభించాయి. ఇది ఆశ్చర్యమే కాదా? ఎంత అయ్యిందంట అబ్బా అనిపిస్తుందా? మనకి ఎలా అనిపిస్తుంది తెలుసా? అయ్యిందంట ఆ రోజుల్లో. మోషే గారు అలా కొడత వచ్చిందంట ఆ రోజుల్లో. ఏ ఫీలింగ్లు ఉండవండి. ఎండం రాక, ఆ చెవులకి వెండనక బండతో మాట్లాడమండవి ఏంటండి అసలు? ఎందుకు పట్టుకోలేకపోతాం ఈ పదాలు మనం? అసలు డైరెక్ట్గా వెళ్ళి నువ్వు కొట్టరా అంటే వచ్చేస్తుంది అంటే అయిపోద్ది. వెళ్ళి బండతో మాట్లాడన్నట్టు. ఇది దేవుని ఉనికండి. దేవుడు మనుషుల ద్వారా చేయడం ఇది. ఇందాకంతా దేవుని ఉనికి ఏంటంటే దేవుడే స్వయంగా చేశాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దేవుడు మనుషుల ద్వారా ఆ పని చేస్తున్నాడు. ఇప్పుడు ఇలాంటి సందర్భాలు పట్టుకుని ఏ రోజైనా ధైర్యం తెచ్చుకుంటాం మనం? ఒక విషయంలో భయం వేసినప్పుడు, ఒక విషయంలో ధైర్యం కోల్పోయినప్పుడు, ఏదైనా ఈ విషయాన్ని పట్టుకుని మోషే వెళ్ళి రాయితో మాట మాట్లాడమన్నాడంటే నా దేవుడు బలమైన వాడు, శక్తిమంతుడు అని ధైర్యం తెచ్చుకుంటాం మనం? వినపడదు మనకి.
మళ్ళీ అదే నిరాశ, మళ్ళీ అదే భయము. ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట బండతో మాట్లాడమండం, దేవుడు మనుషులతో చేస్తున్న పని. ఇంకా కొంచెం ముందుకు వద్దాం. ఇప్పుడు నేను అది కాదు, ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథంకి వద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 17వ అధ్యాయము 20 నుంచి చూడండి ఒకసారి, 20 వచనం నుంచి చూడండి. దావీదు ఉదయమున లేచి దావీదు ఉదయం లేచి ఒక కాపరికి గొర్రెలను ఆ, అప్పగించి ఒక కాపరి గొర్రెలు అప్పగిచ్చాడు. ఆ వస్తువులను తీసుకుని హ్మ్. యెషయా తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమై పోయాడు. హ్మ్. అయితే అతడు కందకమునకును వచ్చినప్పటికీ వారును వీరును పంక్తులుగా తీరి జయము జయమని అరచుచు యుద్ధమును సాగుచుండేది. హ్మ్. సైన్యమునకు ఎదురై ఇశ్రాయేళ్లను ఫిలిష్తీయులను యుద్ధ సైన్యులైనను బయలుదేరుచుండేది. హ్మ్. దావీదు తాను తెచ్చిన వస్తువులను ఆ. సామగ్రిని రైట్, ఈ తర్వాత చదువులే, నేను మామూలు చెప్పేస్తాను. ఇప్పుడు దావీదు అందుకంటే చిన్నోడు, అన్నలేమో యుద్ధాల్లో ఉండేవారు, ఈడు చిన్నోడు. సాధారణంగా చిన్నోళ్ళకి పనులు చెప్తారు పెద్దోళ్ళుగా, పెద్దోళ్ళకి. చిన్నోళ్ళు పెద్దోళ్ళు పని చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే, ఏయ్ నువ్వు కూర్చో, నీకు తెలియదు కదా ఇది, అన్నయ్యలు చూసుకుంటారు, అక్కలు చూసుకుంటారు, నువ్వులు అని చిన్నపిల్లల్ని గద్దిస్తాం మనం. సేమ్ దావీదు పరిస్థితి కూడా అదే. రే నువ్వు యుద్ధం చేయలేవురా, నువ్వు వెళ్ళి గొర్రెలు కాచుకో, నువ్వు ఆ పనులు చూసుకో, చిన్న చిన్న పనులు చూసుకో, పెద్దోళ్ళు మేము ఉన్నాం కదా అని చెప్పి అన్న తమ్ముళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈయనకేమో యుద్ధంలోకి వెళ్ళిపోయి చంపేలు పొడిసేయాలని ఈయనకేమో గొర్రెల పని నాకు చెప్తున్నారు ఈయనకి. మొత్తానికి జరుగుతుంది. ఇప్పుడు 34 వచనంకి వచ్చేదాన్ని డైరెక్ట్గా. అందుకు దావీదు హ్మ్. సౌలుతో ఇట్లనెను, ఆ. నీ దాసుడనైన నేను హ్మ్. నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండ హ్మ్. సింహమును ఎలుగుబంటియును వచ్చి హ్మ్. మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి ఆగండి. ఇక్కడ అన్నతమ్ములందరూ ఫిలిస్తీన్లు దండయాత్రకు వస్తున్నారని భయపడుతూ ఉన్నారు. అప్పటికి ఫిలిస్తీన్లతో పాటు గొలియాత్ కూడా వస్తున్నారని భయంతో ఉన్నారు. ఇప్పుడు దావీదు వచ్చి ఏం చెప్తున్నాడంటే, చిన్నాడు బొడ్డోడు వచ్చి ఏం చెప్తున్నాడంటే, ఒరే అన్నయ్యలారా మీరు ఎందుకు కంగారు పడతారు, నేను ఏం జరిగింది చెప్తాను చూడండి అని చెప్తున్నాడు. నేను గొర్రెలు కాయడానికి వెళ్ళాను కదా, గొర్రెలు కాయడానికి వెళ్తే ఎలుగుబంటి వచ్చింది, సింహం వచ్చింది, రాగానే ఆ రెండింటిని కొట్టి చంపేసానని చిన్నపిల్లోడు చెప్తున్నాడు. ఎంతమంది నమ్ముతారు? ఒక చిన్నపిల్లోడు వచ్చి గొర్రెలతో ఆడుతూ పాడుతూ తిరిగే వ్యక్తి వచ్చి నేను ఎలుగుబంటిని చంపేశాను, సింహాన్ని చంపేశాను అని అంటే ఎంతమంది నమ్ముతారండి? అసలు ఎవ్వరు కూడా నమ్మరు. ఎందుకు నమ్మరు? పిల్లోడు అలాగే చెప్తాడు, ఏవో చెప్తాడు, కథలు చెప్తాడు హీరోలాగా అని అనుకుంటారు. వాళ్ళు అలాగే అనుకుంటున్నారు, అన్న తమ్ముడు కూడా అలాగే ఉంటున్నారు, అలాగే ఆత్మ అని ఏవో చెప్తూ ఉంటారు, గసురుకుంటున్నారు. ఈయనకేమో ఈయన బలాన్ని చూపించి నాతో దేవుడు ఉన్నాడు అని బలాన్ని చూపించాలని ఈయనకి ఆశ. ఈయన చేస్తున్న పనికి చెప్తున్న మాటలకి అన్న వాళ్ళు ఎవరు నమ్మట్లేదు. ఒక ఫైన్ మార్నింగ్ వచ్చింది, గొడవకు సిద్ధంగా అయ్యారు, గొలియాతు రావడం ప్రారంభించాడు, గొలియాతు చంపడానికి ప్రారంభించాడు. కింద చదవండి ఇప్పుడు అసలు. సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించుని యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడాను 48 చదవండి డైరెక్ట్ 48 వచ్చేయండి. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వారిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి. ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే, గొలియాతు ఆ సైన్యము మొత్తం అందరూ రావడానికి ప్రయత్నిస్తున్నారు. వీళ్ళు ఏం చేశారంటే పారిపోయారు, అన్నతమ్ములు అందరూ పారిపోయిన తర్వాత జరిగిన సంఘటన 48 నుంచి చూద్దాం ఒకసారి. తన సంచిలో చెయ్యి వేసి అందులోంచి ఒక రాయి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుడైన గొలియాతు మీద కొట్టెను. ఎక్కడ కొట్టాడు? నుదుటి మీద కొట్టాడు. ఆ రాయ ఏం పడ్డాడు? ఎలా పడ్డాడు? రాయి ఎక్కడ తగిలింది? ఇప్పుడు ఒక వ్యక్తి ఇలా నిలబడ్డాడు అనుకోండి, మీరే ఇలా నిలబడ్డారు అనుకోండి, నేను అని కొట్టారంటే ముందు పడతారా వెనక్కి పడతారా? ఈ ఎలా పడ్డాడు? కొట్టింది ఎక్కడ నుంచి అయితే
రాయిసింది ఇక్కడ, తగిలింది ఇక్కడ, ఆడపడింది ఇలాగా. అంటే వెనక నుంచి ఎవడో కొట్టాడు అని అర్థం. చిన్న 13 అడుగులు ఉంటాడు గోలియాత్, 13 అడుగులు. ఇది మహా అయితే 7 ఉంటుందేమో, 13 అంటే అంత ఉంటాడు. అలా చూడాలి మనం. అలాంటి వాడికి ఇంత రాయ ఇక్కడ కొడతాడికి ఏం కాదు, దోమ వాడికి. కానీ కొట్టింది వెనక నుంచి, అందుకు అలా పడ్డాడు. ఇప్పుడు దేవుని ఉనికి అప్పుడు తెలిసిందా? దేవుని స్వరం వెండం వచ్చిందా? నీ సమస్య ఎదురుగుండా ఉన్నప్పుడు అంత బొడ్డోడు ఎలుగుబంటిని చంపేసి, అంత బొడ్డోడు సింహాన్ని చంపేసి, అంత బొడ్డోడు అంత ఎత్తున్నవాడిని చంపాడంటే ధైర్యం ఎందుకు రాలేదు? మనకి ఎందుకు రాలేదు? ఆ స్వరం ఎందుకు వినలేదు? దేవుని ఉనికి ఎందుకు తెలుసుకోలేకపోయాము? ఆ బలం ఎందుకు తెలుసుకోలేకపోయాము? ఇంకా ముందుకు వెళ్తాను. అదే మొదటి సమయంలో 16 తీయనప్పుడు అదే మొదటి సమయంలో 16వ అధ్యాయంలోని సమూయేలు గారు వచ్చి రాజుని ఎన్నుకోవడానికి వస్తున్నాడు, రాజుని ఎతకడానికి వస్తున్నాడు. 5వ మాట నుంచి చూడండి. అతడు సమాధానముగానే వచ్చి, సమూయేలు గారు వచ్చారు, భయపడిపోయారు అప్పటికి అన్నతమ్ములు, దావీదు అన్నతమ్ములు. మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించారు. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకునేను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను. రైట్, ఇక్కడ ఆ పెద్దోడిని చూశాడు, ఏలియాబుని చూశాడు సమూయేలు. చూసి ఆడి ఎత్తు, ఆడ బలము, ఆడ పొడవు మొత్తం అన్నీ చూసి, అమ్మయ్య ఈడేమో అయితే దేవుడు నన్ను పంపించి అభిషేకించమన్నది అని అనుకున్నాడు. అక్కడ మాట్లాడుతున్నాడు 7వ వచనంలో. అప్పుడు దేవుడు సమూయేలుతో అన్నాడు, యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపం చూడొద్దు, ఎత్తు చూడొద్దు, అస్సలు లక్ష్య పెట్టద్దు. నువ్వు మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. మనుషులు ఏదైతే చూస్తారో దేవుడు అసలు అది చూడ్డు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. యెషయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతని రప్పింపగా అతడు యెహోవా ఇతని కోరుకొనలేదనెను. అప్పుడు యెషయి షమ్మాను పిలువగా అతడు యెహోవా ఇతనిని కోరుకొనలేదనెను. రైట్, ఆ మిగతా అందరినీ పిలుచుకుంటూ వచ్చారు. ఇది కాదు, ఈడి కాదు, ఈడి కాదు, ఈడి కాదు అని అన్నాడు. లాస్ట్కి వచ్చినప్పుడు 11వ వచనం చూడండి. ఈ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా? అందరూ ఉన్నారా? పిల్లలందరూ ఉన్నారా అని అడిగితే, ఇంకను కడసాలివాడు ఉన్నాడు. ఇంక చిన్నోడు ఉన్నాడండి, ఆడ గొర్రెలు కాచుకుంటాడు, వేస్ట్ ఆడు అని అంటున్నారు వాళ్ళు. వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాని పిలిపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయతో చెప్పగా అతడు వాని పిలువనంపించి. ఆగండి, ఇక్కడ దావీదు గొర్రెలు కాచుకోవడానికి వెళ్ళాడు. దావీదుని పిలిపించండి, నేను వెయిట్ చేస్తాను అన్నాడు. ఎవరు? సమూయేలు పొజిషన్ ఏంటి? రాజు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాడు? బొడ్డోడు కోసం వెయిట్ చేస్తున్నాడు. అంటే వెయిట్ చేస్తాను, పర్వాలేదు అన్నాడు. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలము కొమ్ములు తీసి వారి సహోదరుల ఎదుట వారికి అభిషేకం చేశారు. సహోదరుల ఎదుట వారిని దావీదుని అభిషేకించాడు. అందరికంటే చిన్నోడు, ఎందుకు పనికిరాడు, గొర్రెలు కాచుకుంటే బెస్ట్ అనుకున్న వాడు డైరెక్ట్గా ఏమైపోయాడు? రాజు అయిపోయాడండి డైరెక్ట్గా. సాధారణమైన గొర్రెలు కాచుకున్నవాడు కింగ్ అయిపోవడం అంటే మామూలు విషయం. అది ఎక్కడైనా జరుగుద్ది అది. ఇప్పుడు ఈ వీధికి ఎమ్మెల్యే గారు వచ్చి ఈ గోటిక్ర ప్రాంతం అంతటికి ఒక ప్రెసిడెంట్ని నేను ఎన్నుకుంటాను, ఏ పనైనా ఆ ప్రెసిడెంట్ని అడగండి, ఏ పని కావాలన్నా ఆ ప్రెసిడెంట్ అడగండి, డైరెక్ట్గా నాకు చెప్తారు, నేను చేసేస్తాను పని. ఆ ప్రెసిడెంట్ గారితో మీరు ఏమైనా చెప్పుకోండి, అన్ని అధికారాలు ఆయనకి ఇచ్చేస్తాను, ఒక ప్రెసిడెంట్ని నేను ఎన్నుకుంటానని చెప్పారండి. పోన్లే, ఎమ్మెల్యే గారి దగ్గర అస్తమానం వెళ్ళడానికి కుదరదు, ఈ గోటిక్ర ప్రాంతానికి ఒక వ్యక్తి ఉంటే సరిపోద్ది, ఆ వ్యక్తి వెళ్ళి మన పక్షాన్ని చెప్తాడు అని అనుకున్నారు. ఎమ్మెల్యే గారు వచ్చి సెలెక్ట్ చేయడం చూశారు, ఒక ప్రెసిడెంట్గా పెట్టాలని ఆశపడుతున్నారు. అలా మొత్తం ఎతికి కైరునా కొయ్యరు ఇట్లా అన్నారు. ఆడలాగ వెళ్ళాడు, జరద వేసుకుని అని వేసుకుని వెళ్తున్నాడు.
ఈడే మీ ప్రెసిడెంట్ అన్నారండి. పాల కాపీ, ఏం కాపీ? పాల కాపీ. ఈ పాల కాపీని పిలిచి ఈ వ్యక్తే ప్రెసిడెంటు అన్నారండి. ఎలాగనిపిస్తుంది మనకి? మా జాస్ ఉన్నాడు, మా ప్రసాద్ ఉన్నాడు, మా రాజుగారు ఉన్నారు, మా శంకరం గారు ఉన్నారు, బాబీ ఉన్నారు. వీళ్ళు ఎవరు కనపడలేదా ఎమ్మెల్యే గారికి? పాలికాపా. ఇప్పుడు ఊహించండి దేవుని శక్తి ఎలా ఉండి ఉంటుందో. ఇప్పుడు 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 అనుభవం అవుతుంది మనకి. ఎందుకంటే రే ఇట్లా అత్తి అన్నవాడు వెళ్ళి కింగ్ అయ్యాడు. ఇప్పుడు మనకి ఆడి చేతిలో నీ కరెంట్ కట్ చేయాలి, కట్ చేస్తాడు. నీ నీళ్ళు కట్ చేయాలి, కట్ చేస్తాడు. ఎవరు? పాలికాపి. ఇప్పుడు ఊహించండి దేవుని శక్తి ఏంటో. ఆడొచ్చో చెప్పానుకో, నిన్నే ఎందుకో ప్రార్థన చేశానమ్మా, నాకు ఒక శక్తి కావాలి, నాకు ఒక బలం కావాలని ప్రార్థన చేశాను, మీ దేవుడికే అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఇంకెలా అనిపిస్తుంది? అప్పుడు దేవుడి శక్తి ఇప్పుడు వినిపిస్తుంది మీకు. దేవుని బలం ఏంటో దావీదుని రాజు చేశారంటే వినపడదు, గొర్రెలు కాసిన వాడిని రాజు చేశారంటే వినపడదు. మీ దగ్గర పనిచేసే పాలకాపిని రాజు అయిపోయాడంటే అప్పుడు వినిపిస్తుంది దేవుని శక్తి. మరి ఎంత గ్రహించలేకపోతున్నాం? దేవుని మాట వినపట్లేదు ఎందుకు మనకు బైబిల్లోంచి? దేవుని స్వరం బైబిల్ చదువుతున్నప్పుడు ఎందుకు వినపట్లేదు? ఆ శక్తి ఎందుకు వినపట్లేదు? ఆ శక్తి ఎందుకు కనపట్లేదు? మొదటిది, దేవుని శక్తి మనుషులు సహాయం లేకుండా చేశాడు, ఉనికిని చూపించాడు. రెండో భాగంకి వచ్చినప్పటికీ దేవుడు మనుషుల సహాయంతో దేవుని ఉనికిని తెలియపరిచాడు, శక్తిని తెలియపరిచాడు. మూడో భాగంకి వస్తాను తోడు. ఇప్పుడు మత్తయి సువార్త 8వ అధ్యాయము 1 నుంచి చదవండి ఒకసారి. ఇప్పుడు ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహంలో ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధి అయ్యెను. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకుసుమి, కానీ నీకు వెళ్ళి వారికి సాక్షాత్తుగా నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని. చాలు, రైట్. ఇక్కడ కుష్ఠరోగిని యేసు ప్రభువారు బాగు చేయడం మనం గమనిస్తున్నాం. ఫస్ట్ నేను మాట్లాడింది దేవుని శక్తి మనుషుల సహాయం లేకుండా చూపించాడు, ఉనికిని చూపించాడు. 2, దేవుని శక్తి మనుషుల ద్వారా చూపించాడు, మనుషులతో పని చేయించి శక్తివంతుడని ఆ స్వరాన్ని గుర్తించేలాగా. 3వది, మనుషుల్ని బాగు చేసి దేవుడు ఎంత శక్తిమంతుడో నిరూపించే ప్రయత్నం చేశాడు. కుష్ఠరోగము, లెపర్సీ, కుష్ఠరోగము అది వస్తే తగ్గదు, మందులు లేవు, అవదు. కొంతవరకు అంచచ్చు తప్ప పూర్తి నయం అవదు. ఆ వ్యాధికి ఉన్న లక్షణం శరీరం తినేస్తూనే ఉంటుంది. అలా నెమ్మది ఆ వేలు కొంచెం తినడం ప్రారంభిస్తుంది అనుకోండి, ఆ వేలుకి ఇంకా 1/2 ఇంచ్ ముందుకి కట్ చేయాల్సి వస్తుంది. కొంచెం బాగున్న ప్లేస్ నుంచి కట్ చేసేయాల్సి వస్తుంది. ఇదిగోండి కొంచెం మళ్ళీ పుండు పట్టేస్తుంది, బాగోలేదు అని అంటే ఆ వేలుకి కొంచెం కిందకే కట్ చేయాలి, ఇంకా ముందుగా కట్ చేసేయాలి. అలా ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడ వరకు కట్ చేసుకుంటూ వెళ్ళడమే దాని ట్రీట్మెంట్. కట్ చేయడమే, కోసేయడమే, కోయడమే. అలాంటి జబ్బుకి, ఏ మందు లేని జబ్బుకి ఎవరు పట్టించుకున్న వ్యక్తికి అందరూ కుష్ఠరోగంతో ఉన్నవాడు ఎవడన్నా మంచి పొజిషన్లో ఉన్నాడు చూసారా? కుష్ఠరోగంతో ఉన్నవాడు మంచి పొజిషన్లో చూసారా? అడుక్కున్న స్థితిలో చూసారా? అడుక్కున్న స్థితిలో చూస్తాం. అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తికి యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏం కాకుండా బాగా చేశాడండి. కుష్ఠరోగానికి మందు లేదు, కానీ యేసు ప్రభు దగ్గర రాగానే ఆ కుష్ఠరోగం కూడా మందు నేనే బాగు చేయగలనని చెప్పి నిరూపించుకున్నాడు. ఇక్కడ ప్రభు మనుషులతో బాగు చేసి నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. ఇంకా కొంచెం ముందుకు వస్తాను. యోహాను సువార్తకు వద్దాం. ఇప్పుడు 9వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయము 1 నుంచి చూడండి. ఆయన మార్గంలో వెళ్తుండగా ఈ పదం పట్టుకోండి, ఏం గుడ్డి? ఈ పదం రాయడానికి కారణం ఏంటంటే పుట్టుకతో వస్తే కళ్ళు కనపడవు. ఇంకే ఒక మనిషి పుట్టిన తర్వాత మధ్యలో ఎక్కడైనా కళ్ళు ప్రాబ్లం వచ్చిందనుకోండి, ట్రీట్మెంట్ ఉంది. కానీ బై బర్త్
పుట్టుకతో వచ్చిన గుడ్డితనానికి ట్రీట్మెంట్ లేదు. ఇంకెవడో కళ్ళు తెచ్చి పెట్టడం తప్ప అప్పటికే ఆ టెక్నాలజీ లేదు. పుట్టు గుడ్డివాడు వచ్చాడు. ఒక మనుష్యుడు కనబడెను. నా ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం డైరెక్ట్ 6 చదివండి. ఆయన ఇట్లు చెప్పి ఆయనలా చెప్పాడు. నేల మీద ఉమ్మేసి ఉమ్ముతో బురద చేసి కన్నుల మీద పెట్టి, నీవు సిలోయం కొనేటికి వెళ్ళి ఇదిగో సిలోయం కోనేటికి వెళ్ళి నువ్వు అందులో కడుగుకొను. అందులో కడుక్కో, నీ కళ్ళు కనిపిస్తాయి. చాలు, సిలోయనమను మాటకు పంపబడిన వాడని రైట్, అర్థము. చాలు రైట్. వెళ్ళాడు, ఆ సిలోయం కోనేటి దగ్గరికి వెళ్ళాడు, కడుక్కున్నాడు, వచ్చాడు, కళ్ళు కనపడడం ప్రారంభించింది. బైబిల్లో, మీ బైబిల్లో కూడా రాయబడింది పుట్టి గుడ్డవాడు. ఆ పదం ఎందుకు రాసి ఉంటాడని ఎప్పుడైనా ఆలోచించారా? గుడ్డోడు అంటే సరిపోద్ది కదా. మనకి ఇప్పుడు ఉన్న ఆలోచన ఏంటి? గుడ్డితనమే కదా చూపిస్తున్నాడు అక్కడ. గుడ్డితనం ఉంది, కళ్ళు ఇచ్చాడు. పుట్టు గుడ్డు అని ఎందుకు రాయాల్సి వచ్చింది? పట్టుకున్నారు ఎప్పుడైనా పదం? ఇది వినడం ప్రారంభిస్తే ప్రతి పదం నుంచి దేవుడు మాట్లాడతాడు. పుట్టుగుడ్డుకి ట్రీట్మెంట్ లేవు, అవ్వదు, ఛాన్స్ లేదు. ఛాన్స్ లేని దానికి యేసు ప్రభు చేసి చూపించాడు. శక్తిని గమనించాం ఎప్పుడైనా? దేవుని వాయిస్ని, దాని శబ్దాన్ని విన్నామా? పుట్టుగుడ్డోడికైతా అని ఎప్పుడైనా ఆ అనుభవంలోకి వెళ్ళామా? ఇది దేవుని స్వరాన్ని వినడం. ఇది దేవుడు మనుషుల్ని బాగు చేసి ఆ పని చేస్తున్నాడు. ఇంకా కొంచెం ముందుకు వద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము. మత్తయి సువార్త 17వ అధ్యాయము. మత్తయి 17, 14 నుంచి 21 చదువుదాం. వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము. ప్రభువా, నా కుమారుని కరుణించు. వాడు చాంద్రరోగి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకొని వచ్చితిని కానీ వారు వారిని స్వస్థపరచలేకపోయారని చెప్పారు. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా, మీతో నేను ఎంతకాలం ఉందును? ఎంతవరకు మిమ్మల్ని సహించును? వారిని నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పాను. అంతటి యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వారిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థతను. రైట్, ఆగండి. ఇక్కడ ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభు దగ్గర ఒక ఇష్యూని పెడుతున్నాడు. నా పిల్లవాడు చాంద్రగారు అంటే పెరాలసిస్ చాంద్రగారు పెరాలసిస్తో ఇబ్బంది పడుతున్నాడు అని ఒక విషయం చెప్పాడు. రెండోది ఏం చెప్పాడు? అగ్నిలో వెళ్ళిపోతానంటున్నాడు, నీళ్ళలో దూకేస్తానంటున్నాడు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. 2 సమస్యలండి, ఒకటి కాదు. ఈయన ఏం చేశాడు? అప్పుడు యేసు ప్రభు శిష్యుల దగ్గర తీసుకొచ్చి అవ్వాలని చెప్పాడు. యేసు ప్రభు ఏం చేశాడు? విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా, మీతో నేను ఎంతకాలం ఉందును? ఎంతవరకు మిమ్మల్ని సహించును? వారిని నా యొద్దకు తీసుకుని నా దగ్గర తీసుకురండి, అబ్బాయిని నా దగ్గర తీసుకురండి అన్నాడు. అంతటి యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వారిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. రైట్, తరువాత ఆగండి. ఇక్కడ ఒకటి పెరాలసిస్ ఉంది, ఇంకోటి చచ్చిపోతాను అంటున్నాడు. అంటే ఒకటేమో శరీరానికి ఉన్న జబ్బు, ఇంకోటేమో మానసికమైన జబ్బు. దయ్యం పట్టినోడు, మన భాషలో ఏంటంటే దయ్యం పట్టినోడు. దయ్యం పట్టి ఉన్నవాడికి పెరాలసిస్ ఉంది, చచ్చిపోతాను, దూకేస్తాను అన్న భావాలు కూడా ఉన్నాయి. గద్దెస్తే 2 పోయాయంట. ఏది? పెరాలసిస్ పోయింది, దయ్యం కూడా వదిలిపోయింది. ఈ అద్భుతం చూసి ఎప్పుడైనా ధైర్యం వచ్చిందా? కృంగి ఉన్న మనకి ఎప్పుడైనా ఈ అద్భుతం చూసి ధైర్యం వచ్చిందా? దేవుడు స్వరాన్ని గుర్తించావు. అక్కడ మనుషులు చేయలేని పని దేవుడు చేస్తున్నాడని ఆలోచన వచ్చిందా? మనుషుల వల్ల అవ్వని పని దేవుడు వల్ల ఒక్క మాటతో అయిపోయిందని ఎప్పుడైనా వచ్చిందా? మా స్వరం ఎప్పుడైనా వినడం ప్రారంభిస్తే దేవుని స్వరం ప్రతి దాంట్లోంచి ఈ బైబిల్ స్వరం వినాలి. ఇది చదువుతున్నప్పుడు నా దేవుడు ఏంటో, నాకు మాట్లాడుతున్నాడు ఏంటో అనే విషయం తెలియాలి. ఇంకా కొంచెం ముందుకు వస్తాను. లూకాసు వార్త 7వ అధ్యాయము. 15 మాట చూడండి. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాడు. ఏ చనిపోయాడు? ముందుకు వెళ్ళండి, వెనక్కి వెళ్ళి. ఇప్పుడు ప్రభు ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు
అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, రైట్. ఆమె విధవరాలు. ఆ. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేది. హ్మ్. ప్రభువు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవ వద్దని ఆమెతో ఏడొద్దని చెప్తున్నాడు. దగ్గరికి వచ్చి ఆమెను ముట్టగా హ్మ్. మోయుచున్న వారు నిలిచిరి. ఆ. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడు. రైట్. మన బస్సులో వచ్చేద్దాం. చచ్చిపోయిన వాడిని పాత పెట్టడానికి తీసుకెళ్ళిపోతూ ఉంటే ఏడుస్తూ ఉంటే లే అని ఒక్క మాట అన్నాడండి. చచ్చిన శవం లెగిసి కూర్చుందండి. పాత పెట్టడానికి వెళ్ళిపోతూ ఉంటే ఏడుస్తూ ఉంటే అందరూ చచ్చిన శవం లెగిసి కూర్చుంది, ప్రాణం తిరిగి వచ్చింది. ఇప్పుడు దేవుని మాటకి ఆ శవం స్పందించి ఎక్కడో వెళ్ళిన ఆత్మ మళ్ళీ తిరిగి వచ్చి ఆ పిల్లవాడు లేచాడు. ఆశ్చర్యం అనిపించింది మనకి. అంటే అలానే ఉంది. ఇంకా ఎప్పుడైనా కొంచెం దేవుని స్వరం వినాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు ఎలా జరిగింది ప్రభువా, నువ్వు మానవ రూపంలో వచ్చావు కదా, అంత నమ్మకం అంత విశ్వాసం ఎలా పెట్టావు, నేను కూడా అలా తయారవ్వాలి ఆలోచన వస్తాయి మనకి. ఈ స్వరాలు వినిపిస్తాయా? బైబిల్ చదువుతున్నప్పుడు నీకు ఈ స్వరాలు వినపడాలి. యేసు ప్రభు మానవ రూపంలో వచ్చి పనులన్నీ చేశాడు. మానవ రూపంలో ఉన్న నేను ఎందుకు చేయలేకపోతున్నాను, మానవ రూపంలో ఉన్న నా విషయాల్లో నేను ఎందుకు దాటలేకపోతున్నాను, మానవ రూపంలో ఉన్న నేను ఆ శక్తిని ఎందుకు అనుభవించలేకపోతున్నాను, ఇది చదువుతున్నప్పుడు ఎందుకు అనిపిస్తుంది మనకి? ఈ బైబిల్ చదువుతున్నప్పుడు ఆ స్వరం ఎందుకు వినపడుతుంది మనకి? 3 విషయాల్లోకి వచ్చాను నేను. ఫస్ట్, దేవుడు ఉనికిని మనుషులు లేకుండా చూపించాడు. రెండోది, మనుషులు వాడుకుని చూపించాడు. మూడోది, మనుషుల్లో చేసి చూపించాడు. ఈ 3 ఉనికిలు గుర్తుపెట్టుకోండి. వాక్యం చెబుతున్నప్పుడు 1, 2, 3 ఈ 3 ఉనికిలు విన్నారా? దేవుడు శక్తిమంతుడని, దేవుడు మనుషులతో శక్తిమంతుని పనిచేస్తాడని, దేవుడు నాతో పనిచేస్తాడు, నాలో పనిచేస్తాడని విన్నావా? 4వ అంశంకి వస్తున్నాను స్పీడ్గా. 4వ అంశం మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం, 9వ అధ్యాయం. స్పీడ్గా వచ్చేద్దాం. మత్తయి 9:4 నుంచి చదివండి డైరెక్ట్గా. ఫస్ట్ నుంచి చదవండి. తరువాత ఆ. ఆయన ధోని ఎక్కి సముద్రం దాటి ప్రవేశింపగా హ్మ్. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆ. ఆయన యొద్దకు తీసుకుని వచ్చి ఆ. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా ధైర్యంగా ఉండుము, ఆ. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పారు. పక్షవాయువు గల వారితో చెప్పెను. ఆ. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా 4వ వచనం నుంచి కొంచెం శ్రద్ధగా చూడండి. యేసు వారి తలంపులు యేసు వారి తలంపులు, హృదయంలో ఉన్న తలంపులను గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు ఎందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు. ఇక్కడ ఆగండి. ఇక్కడ మనుషులు హృదయంతో ఎల్లప్పుడూ ప్రారంభించాడు. ఇందాక చదివిన వచనాలన్నింటిలో మనుషుల్ని బాగు చేయడం ప్రారంభిస్తే, దాంతోపాటు ఏం చేస్తాడంటే మనిషి హృదయం లోపలికి వెళ్ళడం ప్రారంభించాడు యేసు ప్రభు. మనిషి హృదయంలో ఏమనుకుంటున్నాడో ఆలోచించడం ప్రారంభించాడు. మనిషి హృదయంలో ఏం అనుకుంటున్నారో ఏం ఆలోచిస్తున్నారో అక్కడ ప్రారంభించాడు. నాతో ఒకసారి నా వైపు చూడండి, అంటే నా వైపు చూడండి. దేవుని ఉనికి ఫస్ట్ మనుషులు లేకుండా చూపించాడు బలం ఏంటో, రైట్. రెండోది, దేవుడు మనుషుల్ని వాడుకుని చూపించాడు. మూడోది, దేవుడు మనుషుల్ని బాగు చేసి చూపించాడు. 4వ దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు హృదయం లోపల చూసి ప్రారంభించాడండి. దేవుని ఉనికి, దేవుని మాట స్వరము హృదయం లోపల వచ్చి, అప్పటికి వారి మనసులో ఏదో అనుకుంటున్నారు, ఆ మనసులో చూశాడు అని. ఇంకొక క్వశ్చన్, మార్క్స్ వార్తకు వద్దాం. 2వ అధ్యాయం, మార్క్ 2. 5వ వచనం చూడండి. యేసు ఆ. వారి విశ్వాసం చూసి, చూసి కుమారుడా, ఆ. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆ. పక్షవాయువు గల వారితో చెప్పెను. నీ పాపం క్షమించబడింది చెప్పాడు. శాస్త్రుల్లో కొందరు చూసి వారు ఇతడు ఎందుకు చెప్పుచున్నాడు, అసలు ఇలా ఎందుకు చెప్తున్నారు, పాపం క్షమించబడ్డండి అని అనుకుంటున్నారు అప్పటికి. దేవదూషణ చేయుచున్నాడు కదా, ఆ. దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమింపగల దేవుడు ఒక్కడే తప్ప పాపాన్ని ఎవరు క్షమించలేరు అని చెప్తున్నాడు. 8వ వచనం. వారు తమలో తాము ఈలాగున ఆలోచించు. ఎక్కడ ఎవరు తమలో తాము తమలో తామంటే బయటికి కాదు, హృదయం లోపల మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఆలోచించుకుని యేసు వెంటనే ఎప్పుడు ఈ 6వ వచనం అంతాను, పై వచనం అంతాను ఇలా అంటున్నాడంటే, ఇలా చేస్తున్నాడంటే అనే విషయాలు మనసులో అనుకుంటున్నారు. 8వ వచనంకి వచ్చినప్పటికీ వారి మనసులో అన్న విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. చెప్పండి. ఇప్పుడు ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని, ఆత్మను తెలుసుకుని ఇలాంటి సంగతులు ఆ. మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు
ఆ. ఈ పక్షవాయువు గల వానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుడు సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని చెప్పుడు సులభమా? రైట్, ఇక తర్వాత చదువుకోండి మీరు. ఇక్కడ వారు నోరిప్పి మాట్లాడలేదు, కానీ వాళ్ళ హృదయంలో ఏమంటున్నాడో ఏమనుకుంటున్నారో ఆ విషయాలన్నీ తేటగా మాట్లాడేస్తున్నాడు యేసు ప్రభు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ఆయన ఉనికిని బలాన్ని చూపించాడు మనుషులు లేకుండా. రెండోది మనుషులు వాడుకుని చూపించాడు. మూడోది మనుషులకి బాగు చేసి చూపించాడు. నాలుగోది మనుషుల లోపలే ఉందో మాట్లాడుతూ చూపించాడు. ఇంకో క్వశ్చన్ చూద్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయము 46. తమలో ఎవడు గొప్పవాడు అని శిష్యుల దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు తమలో ఎవరు గొప్పవాళ్ళని మాట్లాడుకుంటా ఉన్నారు. వారిలో తర్కం పుట్టగా యేసు వారి హృదయాల్లో మళ్ళీ పట్టుకోండి. ఏంటది? యేసు వారి హృదయాల్లో హృదయంలో ఉన్న ఆలోచనలు ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని హ్మ్. తన యొద్ద నిలువబెట్టి ఆ. ఈ చిన్న బిడ్డను నా పేరను చేర్చుకొనివాడు. చాలు. ఇక్కడ మరలా హృదయంలో ఉన్న ఆలోచనలు తెలుసుకొని ఎరిగి. నాతో పాటు చెప్పండి, దేవుని ఉనికి మనుషులు లేకుండా ఫస్ట్ చూపించాడు. గుర్తుపెట్టుకోవడం చెప్తున్నాను. దేవుని ఉనికి మనుషులతో చూపించాడు. రెండవది దేవుని ఉనికి మనుషులతో చూపించాడు. దేవుని ఉనికి మనుషులను బాగు చేసి చూపించాడు. దేవుని ఉనికి మనిషి హృదయం లోపల ఏమనుకుంటున్నాడో చూపించాడు మాట్లాడుతూ. ఇప్పుడు ఈ బైబిల్ చదువుతున్నప్పుడు వినుట వల్ల కలుగుతుంది అని చెప్తున్నాడు. ఈ బైబిల్ చదువుతున్నప్పుడు దేవుని శక్తి గ్రహించకపోతే, వినకపోతే ఇది చదివిన వ్యర్థమే. ఇది చదువుతున్నప్పుడు దేవుని శక్తి నా పితరుల ద్వారా అంత అద్భుతం చేశాడా అనే విషయాల్లో వినకపోతే ఇది చదివిన వ్యర్థమే. ఇది చదువుతున్నప్పుడు దేవుని శక్తి మనుషుల్ని బాగు చేశాడంట అనే విషయం మీద ఆ ఆనందాన్ని పొందలేకపోతే ఇది చదివిన వ్యర్థమే. చదవడం వచ్చింది కానీ వినడం రాలేదు. నాలుగోది దేవుని వాక్యము చదువుతున్నప్పుడు నీ హృదయం లోపల విషయాలు మాట్లాడుతున్నాడు అనే విషయం గ్రహించకపోతే ఇది చదివిన వ్యర్థమే. దేవుని శక్తి అంటే, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, మీ మనసులో అనుకున్నది నేను మాట్లాడుతూ చెప్పేస్తున్నాను అనుకోండి. ఇప్పుడు నువ్వు ఇలా అనుకుంటున్నావు, ఇప్పుడు నువ్వు ఇలా అనుకున్నావు, ఇప్పుడు ఇది ఆలోచించావు అని చెప్తున్నాను అనుకోండి. ఆశ్చర్యం అనిపిస్తుందా? ఇది చదువుతూ అనిపించాలి. నా హృదయం లోపల ఉన్న విషయాలు ప్రభుకి ఎలా తెలుస్తున్నాయి, నా హృదయం లోపల ఉన్న విషయాలు ప్రభు స్వరం ఎలా వినిపిస్తుంది. వినపడట్లేదు అంటే సమస్య మనలో ఉంది. బైబిల్ చదువుతున్నప్పుడు ఆ స్వరం మనకి వినకపోతే 4 స్వరాలు, 1 దేవుని శక్తిని చూపించింది, 2 మనుషుల ద్వారా చూపించింది, 3 మనుషులు బాగు చేసి చూపించింది, 4 మనుషుల హృదయం బాగు చేసి చూపించింది. ఈ 4 స్వరాలు ఈ పుస్తకం చదువుతున్నప్పుడు మీకు వినకపోతే సమస్య ఉంది, చెవులో వినపట్లేదు అని అర్థము. ఆ గాడిదకి కనిపించింది కానీ మనకు కనపడలేదు, ఆ గాడిదకి వినిపించింది కానీ మనకు వినపట్లేదు. దేవుని స్వరాన్ని ప్రతి విషయంలో గ్రహించాలి. మొదటగా మనం నేర్చుకున్నాం దేవుని స్వరం ప్రకృతి నుంచి, దేవుని స్వరం దేవుని వాక్యం నుంచి మనం వినడం నేర్చుకోవాలి. అది కనుక ప్రయాసపడకపోతే, అభ్యాసం చేయకపోతే ఎన్నాళ్ళైనా ఇది చదువుతూనే ఉంటారు కదా, దీంట్లో ఉన్న శబ్దం మనకి వినపడదు. దీంట్లో ఉన్న వాయిస్ మనకి వినపడాలంటే ప్రభు నా సహాయం అడగదు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం, ప్రభు నా సహాయం అడుగుదాం.